నడుములో నొప్పికి మనలో చాలామంది చాలా రకాల కారణాలే చెప్తుంటారు. గంటల తరబడి కూర్చుని పని చేస్తామని, అందువల్లే బ్యాక్ పెయిన్ వస్తోందని కొందరంటే, కుర్చీలో కూర్చునే తీరుతెన్నులు బాగోలేకపోవడం వల్ల నడుములో నొప్పి వేధిస్తోందని మరికొందరు చెప్తూ ఉంటారు. మరికొంతమంది అయితే రోజులో ఎక్కువసేపు బైక్ మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటామని, పొద్దస్తమానం కారులో డ్రైవింగ్ చేస్తుంటామని, అందువల్లే బ్యాక్ పెయిన్ వస్తోందని చెప్తూ ఉంటారు. మరి ఈ కారణాల్లో నిజమెంత? బైక్, కార్ డ్రైవింగ్ వల్ల నిజంగానే నడుములో నొప్పి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జీవి సుబ్బయ్య గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది సార్, మేము వెహికల్స్ మీద, ఇప్పుడు బైక్ మీద కానీ లేకపోతే స్కూటర్ మీద కానీ రోజుకి పని అంటే జాబ్ పరంగా ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల మాకు ఇలా బైక్ నడపడం వలన మాకు ఈ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలా బైక్ మనం ఎక్కువ దూరం నడపడం వల్ల మనకి నడుము నొప్పి రావడం అనేది జరగదండి. మనకి నడుములోని కండరాలు సరైన కండిషన్లో లేకపోవడం వల్ల, మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇలా నడుము నొప్పి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని మనం బైక్ నడపడం వలన రావడం అనేది జరగదు. రెండవది ఏంటంటే, లోపల ఏదన్నా తేడా ఉంటే, ఇప్పుడు ఏదైనా డిస్క్ సమస్య కానీ లేకపోతే వేరే ఇతరత్ర సమస్యలు ఏదైనా నడుములో ఉంటే, మనం బైక్ రైడ్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న నొప్పి, దానివల్ల వచ్చే నొప్పి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ బైక్ నడపడం వలన లోపల డిస్కులు దెబ్బతింటం అనేది జరగదు. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మన దగ్గర రోడ్లు ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే, దానివల్ల మనం నడుము మీద ఒత్తిడి పడి, నడుము చుట్టుపక్కల ఉన్న కండరాల మీద స్ట్రెయిన్ పడి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎగుడు దిగుడు లేకుండా మనం బైక్ రైడ్ చేసినట్లయితే, బైక్ నడిపినట్లయితే మనకి నడుము నొప్పి రావడం అనేది జరగదండి.